ఇక అమరావతి రాజధాని విషయంలో టీడీపీ వైసీపీ నేత మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ప్రజలను మభ్యపెట్టే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మావిగన్ ప్రణాళిక తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మితమవుతున్నారు. కూటమి ప్రభుత్వంలో వేగంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మావిగన్ ప్రణాళికతో మాజీ సీఎం జగన్ ప్రజల్లో కామెడీ పీస్ అయ్యారని విమర్శించారు. మీరు గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీరు 7 ఏళ్లలో అమరావతిలో మీరు చేసింది ఏంటని చూపెట్టే దమ్ముదారి మీకుందా? అది కాకుండా కేవలం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఏమార్చే విధంగా మిగతా వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తు చూపెట్టకుండా కేవలం అమరావతి గురించే మాట్లాడుకునే విధంగా ప్రజల్ని బ్రహ్మలో తీసుకెళ్ళడానికి తప్ప మీరు చేసినది ఏది కూడా ఇవన్నీ డ్రామాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పోనీ బిల్లు అయ్యేంత వరకు ఒక విధంగా మాట్లాడారు. ఇప్పుడు బిల్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడు, రాజధాని అనేది నిరంతర ప్రక్రియ అంట, ఎప్పుడు పూర్తవుతో చెప్పలేడంట. ఎన్నాడు గతంలో 2028 ముందే మేము అన్ని ప్రారంభిస్తామని చెప్పని మీ నోటితోనే చెప్పింది. అమరావతి ఏదైతే రైతులు ఇచ్చినటువంటి భూములు రాజధాని కోసమని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి ఆ రోజు హైకోర్టు కూడా నిర్ణయించడం, దాన్ని సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేయడం, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా అక్కడ అన్ని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే దానికి ఒక చట్టబద్ధత కల్పించాలని కేంద్రం కూడా నిర్ణయించడం, అందులో భాగంగా మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశాం. అలాగే పార్లమెంట్లో ఏకగ్రీవంగా అన్ని పక్షాలు సపోర్ట్ చేసినాయి, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. అలాగే మొన్న రాజ్యసభలో అన్ని పక్షాలు సపోర్ట్ చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు. ఒక అర్థపర్థమైనటువంటి వాగ్విధ్వానికి తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏం మాట్లాడదాం, ఎందుకు ఈ అక్కసు అర్థం కావట్లే. ఇవాళ చూసాం మనం, అమరావతి చాలా వేగవంతంగా పనులు నడుస్తున్నాయి. ఒక రాజధాని ఉన్న రాష్ట్రం అంతా కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలనేది వికేంద్రీకరణ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఇవాళ దాని మీద మావిగన్ అంట. అసలు మైండ్ నుండి మాట్లాడుతూ ఉన్నాడా, మైండ్ లేక మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు. ఎందుకు నీకు ఈ అక్కసు? నువ్వు ఇవాళ మాట్లాడిన ప్రతి మాట ఒక కామెడీ పీస్ లాగా తయారైపోయాడు జగన్మోహన్ రెడ్డి.